మీరు కూడా ఇట్లనే చల్లారుస్తున్నారా మీ బేబీ ఫుడ్? ఐ మీన్ నోటితో ఊది వేడివేడిగా ఉన్న ఫుడ్‌ని నోటితో ఊది మన నోట్లో ఉండే సలైవా ఊదేటప్పుడు సలైవా ఫుడ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు. ఇంకొకటి హార్మ్‌ఫుల్ బ్యాక్టీరియా మనం ప్రాపర్‌గా బ్రష్ చేస్తున్నామా లేదా, లేకపోతే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, లేకపోతే ఆల్రెడీ మనకు జలుబు, దగ్గు, జ్వరాలు ఏమైనా ఉన్నప్పుడు అట్లా ఊది పెట్టడం వల్ల ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏముంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇలాంటి ఫ్యాన్స్ ఒకటి యూస్ చేయొచ్చు. మనకి చిన్న ఫ్యాన్స్ ఏవైనా ఉంటే యూస్ చేయొచ్చు, లేదంటే విసనకర్ర. దీనికంటే ఫాస్టెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బిగ్ బౌల్ అనుకుందాం. ఈ బిగ్ బౌల్కి వాటర్ పట్టేసి హాఫ్ వరకు ఈ ఫుడ్ ఉన్న గిన్నె దీంట్లో డైరెక్ట్గా పెట్టినాము అని అంటే పెట్టి స్టిర్ చేస్తూ ఉంటే తొందరగా కూల్ డౌన్ అవుతుంది. ప్యారలల్గా పైన ఫ్యాన్ కూడా పెట్టామంటే ఇంకా తొందరగా ఆకలి వేసినప్పుడు టైం ఇవ్వరు మనకి, ఫాస్ట్గా పెట్టాలి అని అడుగుతూ ఉంటారు కదా. అంటే చేత్తో పెట్టగలిగే ఫుడ్ అంటే చేత్తోనే తీసుకొని చేత్తోనే చల్లార్చి, ఐ మీన్ ఆ వేడి మన చేతిలోనే పోయేలా తినిపించేస్తే బెటర్. థ్యాంక్ యూ.